నీ తాగుట్ల మన్ను ఏపాటి పూటగా తాగినవయ్యా నీ పనిపాతర వెట సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం పోతున్న ఆర్టీసీ బస్సు కిందికి వెళ్ళి అగో బాయిల గోండ్రు కప్పు వెళ్ళినట్టు ఎట్లా బయటికి వెళ్తున్నాడో చూడు రే. నీ అంగడి సల్లగుండా గండ్లకెట్లా పోయిండి అని అనుకుంటారు కదా. టికెట్కు సరిపడ చిల్లర కూడా లేనంత అయినట్టున్నాడు. లోపటెక్కితే ఏపాటి లోపక అయినవురా అని ఎక్కనియర్ అనుకున్నాడో ఏందో గాని బస్ వెనక పొంటి స్పేరు టైర్ ఉంటుంది కదా స్టెప్ని, అగో ఆ స్టెప్ని టైర్ మీదకే పాక్కుంటా పోయి దాని మీద మలుసుకప్ప అన్నాడు. ఇక బస్ స్టాండ్లో కూడా ఎవ్వరు చూడనట్టున్నారు. బస్సు అట్లా 15 కిలోమీటర్లు దూరం పోయినాక వెనక పొంటి వచ్చేటోళ్ళు స్టెప్ని టైర్ మీద కొండ శిలువ మెదిలినట్టు మెదులుకుంటా కనిపించే వరకు బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్కు చెప్పి బస్సు ఆపిచ్చిరట. ఇక బస్సు ఆపి బయటకు రా అని పిలిస్తే అగో బండసొరికెళ్ళకి వెళ్ళి సుందేలకు వచ్చినట్టు ఒక ఇట్లా బయటకు వచ్చిండు. నోరు కూడా తిరుగుతలేదు సిపాయికి. మంచిగా వండుకొని ఏ లోకంలో వేరిస్తున్నాడో కాక. మరి ఆయనతో బస్సు పోయేది పోతుంటే పట్టుదప్పి కింద పడితే ఎట్లుండేది. ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ల నౌకరికే ఎసరు వచ్చేది. నీ తాగుడు కగ్గిదలుగా గింతగానం రిమ్మెక్కదాకా తాగకుంటే ఏం బాయ్. ఇక తెల్లారది మళ్ళీ రోజే లేనట్టు తాగి కాలబడి మందిని గోసపుచ్చుకున్నాడే కాకుండా ఇంటిని ఆగం పట్టిస్తున్నావు. ఏం పుచ్చిపోయినావు నువ్వు అని పొట్టు పొట్టు తిట్టిరటిగా బస్సులో ఉన్న ప్యాసింజర్లు. అట్టిగా మాట ఖరాబ్ చేసినావు అనుకుంటా ఇక సొట్లు పెట్టిరట గట్టిగా.